హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ మన పల్లె రుచి. ఈరోజు మన వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే ఎగ్గు పరాటాని ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. చూసారా ఎంత సాఫ్ట్గా, ఎంత మెత్తగా, ఎంత బాగున్నాయో. దీనికోసం ముందుగా ఒక గిన్నెలో 2 కప్పుల గోధుమ పిండిని తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు, అలాగే కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేయడం వల్ల మనకి ఫస్ట్ చపాతీ అనేది చాలా బాగా మెత్తగా సాఫ్ట్గా వస్తుంది. ఇలా వేసిన తర్వాత వీటిని ఒకసారి బాగా కలుపుకొని పిండి మొత్తం ఇలా కలిసేలాగా ఒకసారి కలిపి ఇందులో ఇప్పుడు వాటర్ పోసుకోవాలి. వాటర్ని చూసుకుంటూ పిండి మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. పిండిని మనం ఇలా కొద్దిగా గట్టిగానే కలిపి పక్కన పెట్టుకోవాలి. ఒక అరగంట సేపు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వేరొక గిన్నె తీసుకొని అందులో 2 ఎగ్గులని ఇలా పగలగొట్టి తీసుకోవాలి. ఇలా మధ్యలో అడ్డంగా పగలగొట్టి ఎగ్గుని గిన్నెలో తీసుకోవాలి. ఇలా 2 ఎగ్గులని తీసుకున్న తర్వాత వీటి మొత్తం ఇలా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇవి మొత్తం కలిసేలాగా ఇలా చెంచాతో తిప్పుకుంటూ కలుపుకోవాలి. ఇలా బాగా కలిపిన తర్వాత ఇందులోనే ఇప్పుడు ఒక 1/2 స్పూన్ జీలకర్ర, అలాగే కొద్దిగా ధనియాల పొడి, గరం మసాలా, రుచికి సరిపడా ఉప్పు, అలాగే కొద్దిగా కారం వేసుకొని మరలా ఒకసారి అన్నీ కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇవన్నీ మనకి ఎంత బాగా కలిస్తే పరాటా అనేది టేస్ట్ అంత బాగా వస్తుంది. ఇలా పైన కారం అనేది ఉండలుగా ఉండకుండా మొత్తం కలిసేలాగా ఇలా చెంచాతో మనం బాగా కలపాలి. ఇలా కారం అనేది మొత్తం ఎగ్గులో కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా కలిసిన తర్వాత ఇందులోనే కొద్దిగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత ఈ ఎగ్గుని కాసేపు పక్కన పెట్టుకోవాలి. ఈలోపు మనం చపాతీని చేసుకుందాం. చపాతీ పీట తీసుకొని దానిపైన కొద్దిగా పొడిపిండి చల్లుకొని చపాతీలాగా కొద్దిగా పిండిని తీసుకొని చపాతీలాగా ఒత్తుకోవాలి. ఇలా చపాతీ చేసిన తర్వాత దీనిపైన కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఇలా ఆయిల్ వేసి మొత్తం చపాతీ మొత్తం అంటేలాగా ఇలా చెంచాతో రుద్దుకోవాలి. ఇలా రుద్దిన తర్వాత దీనిపైన మరొకసారి కొద్దిగా పొడిపిండి వేసి చపాతీని ఇలా మనం మడత పెట్టుకోవాలి. ఇలా మడత పెట్టుకోవడం వల్ల మనకి పరోటా కాల్చుకునేటప్పుడు పొరలు పొరలుగా పొంగుతుంది. చాలా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలా మడతిన తర్వాత దీన్ని మరలా చపాతీలాగా చేసుకోవాలి. చపాతీ అనేది కొద్దిగా మందంగానే ఉంటే మనకి కాల్చుకునేటప్పుడు చాలా బాగా పొంగుతుంది. అందుకని మరీ పల్చగా కాకుండా చపాతీని కొద్దిగా మందంగానే చేసుకోండి. ఇలా చేసిన తర్వాత సైడ్స్ని ఇలా కట్టర్తో కట్ చేసుకోండి. ఇలా కట్ చేయడం వల్ల మనకి పరోటా షేప్ అనేది బాగుంటుంది. నేను ఇలా స్క్వేర్ షేప్లో కట్ చేశాను. ఇలా చేసిన తర్వాత ఈ చపాతీని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఎగ్గులో ముంచి ప్యాన్ పైన కాల్చుకుంటే ఎగ్ పరాటా అనేది రెడీ అయిపోతుంది. ఇలా ఈ చపాతీని ఎగ్గులో మొత్తం మునిగేలాగా ఇలా చెంచాతో ముంచుకోవాలి. మొత్తం పైన కూడా ఎగ్ వచ్చేలాగా ఇలా లోపలి వరకు ముంచాలి చపాతీని. స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడైన తర్వాత దానిపైన ఇలా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసి చెంచాతో మొత్తం ఒకసారి ఇలా రుద్దిన తర్వాత దీనిపైన మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఎగ్ పరోటాని వేసుకోవాలి. మనం మంటను ఎప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై చేయడం వల్ల పరోటా అనేది లోపలి వరకు బాగా ఫ్రై అయ్యి మనకి టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. మంటని హై ఫ్లేమ్లో పెట్టడం వల్ల ఈ పరోటా పైన తొందరగా మాడిపోతుంది, లోపల అలాగే పచ్చిగా ఉంటుంది.
ఇలా ఒకవైపు కాలిన తర్వాత రెండొక వైపుకి తిప్పుకోవాలి. మనం ఈ ఎగ్ పరాటాని ఉదయం బ్రేక్ఫాస్ట్గా కానీ తినొచ్చు, లేదంటే సాయంత్రం స్నాక్స్గా కూడా చేసుకోవచ్చు. అప్పటికప్పుడు 5 నిమిషాల్లో చేసుకునే స్నాక్ అండి ఇది. చాలా ఈజీగా చేసుకోవచ్చు, పిల్లలకు కూడా ఎంతో బాగా నచ్చుతుంది. ఇలా రెండొక వైపుకి తిప్పిన తర్వాత బాగా రెండు వైపులా కాల్చుకోవాలి. చూసారా పరాటా అనేది ఎంత బాగా పొంగుతుందో. మనం చపాతీని అలా మడత పెట్టి చేసుకోవడం వల్ల పరాటా అనేది బాగా పొంగుతుంది. ఇలా రెండు వైపులా కాల్చుకొని పక్కన పెట్టుకుంటే ఎగ్ పరోటా అనేది రెడీ అయిపోతుంది. పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు ఈ పరోటాని. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చూసారా ఈ పరోటా అనేది ఎంత సాఫ్ట్గా ఉందో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ మన పల్లె రుచిని సబ్స్క్రైబ్ చేసుకోండి.